హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. చంద్రబాబు కీలక నిర్ణయం, సంచలన జీవో విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలనా శాఖ జీఏడీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, సర్వీస్ నిబంధనలు మరియు స్థానిక క్యాడర్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైన ఉత్తర్వును జారీ చేసింది. ఈ ఉత్తర్వుల యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ మరియు ఆహ్, ఉత్తర్వులు 2025కు అనుగుణంగా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో ఉన్న పోస్టులను ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేయటం. అంటే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు మరియు పరిపాలనా సంస్కరణల నేపథ్యంలో పాత నిబంధనలు ప్రస్తుత పరిస్థితులకు సరిపోవటం లేదు. అందుకే ఈ యొక్క పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. దీనివల్ల ప్రతి ఉద్యోగి యొక్క పనితీరు, పదోన్నతులు మరియు బదిలీల ప్రక్రియలో పారదర్శకత అనేది పెరుగుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల్లోని సివిల్ పోస్టులను వాటి పరిధిని బట్టి జిల్లా క్యాడర్, జోనల్ క్యాడర్ మరియు మల్టీ జోనల్ క్యాడర్లుగా వర్గీకరించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలైతే ఇచ్చింది. ఉదాహరణకు గతంలో ఒక జిల్లాకు పరిమితమైన పోస్టును అవసరాన్ని బట్టి పక్కనే ఉన్న జిల్లాతో కలపడం లేదా ఒక జోన్ నుంచి మరొక జోన్‌కు మార్చడం వంటి మార్పులు ఇందులో అయితే ఉంటాయి. సో, దీనికి తోడు ఆర్థిక శాఖ జారీ చేసిన జీవో నంబర్ 81 ప్రకారంగా అన్ని ఆర్థిక అభివృద్ధి శాఖలలో ఉద్యోగుల క్యాడర్ల సంఖ్యను మరియు వాటి స్వరూపాన్ని ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. అంటే ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉండాలి, అవి ఏ క్యాడర్‌లోకి వస్తాయి అనే అంశంపై ఇప్పుడు పూర్తి స్పష్టత అయితే వచ్చింది. ఇది భవిష్యత్తులో జరగబోయే కొత్త నియామకాలకు ఒక బలమైన పునాదిగా మారుతుంది. ప్రభుత్వం కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్‌లు జారీ చేయడానికి ముందే ఆయా పోస్టులకు వర్తించేటటువంటి ప్రత్యేక సేవా నిబంధనలను రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా సవరించడం చట్టపరంగా చాలా అవసరము. అయితే ఈ సవరణలు చేయకుండా నియామకాలు చేపడితే భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులొచ్చే అవకాశమే ఉంది. సో, అందుకే నియామక సంస్థలైనటువంటి ఏపీపీఎస్‌సీ వంటివి పోస్టులను నోటిఫై చేయకముందే ఈ యొక్క సర్వీస్ రూల్స్ మార్పు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా స్థానిక ప్రాంతాల మార్పుపై ప్రత్యేక దృష్టి సారించారు. అంటే ఒక ఉద్యోగి స్థానికతను నిర్ణయించేటప్పుడు జిల్లా నుండి జోనల్‌కు, జోనల్ నుండి మల్టీ జోన్‌కు లేదా రాష్ట్ర స్థాయి నుండి మల్టీ జోన్ స్థాయికి ఇలా రకరకాల మార్పులను నిబంధనలలో అయితే పొందుపరుస్తూ ఉన్నారు. దీనివల్ల అభ్యర్థుల స్థానికత విషయంలో ఎటువంటి గందరగోళం లేకుండా స్పష్టత వస్తుంది. మరో ముఖ్యమైన మార్పు ఏమిటి అనంటే నియామకపు యూనిట్ మరియు నియామకపు అధికారి మార్పు. కొన్ని పోస్టులకు గతంలో ఒక అధికారి నియామక అధికారిగా ఉండేవారు. కానీ ఇప్పుడు క్యాడర్‌ల మార్పు వల్ల ఆ బాధ్యతలు మరొకరికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. అలాగే పదోన్నతి పొందటానికి ఉండాల్సిన అర్హతల్లో కూడా కీలక సవరణలు చేశారు. ముఖ్యంగా ఒక ఉద్యోగి దిగువ కేటగిరీ లేదా గ్రేడ్‌లో కనీసం 2 సంవత్సరాల పాటు నిరంతర సర్వీసు పూర్తి చేస్తే తప్ప తదుపరి ఉన్నత పదోన్నతికి బదిలీ ద్వారా నియామకానికి అర్హుడు కాడు. అయితే ఈ కనీసం 2 ఏళ్ల సర్వీసు నిబంధనను ప్రభుత్వం చాలా కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల ఉద్యోగులకు ఆయా పోస్టుల్లో తగిన అనుభవం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇవే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఇంకా కొన్ని పోస్టులు పాత నిబంధనల్లోనే కొనసాగుతున్నాయి. మన ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించినటువంటి పోస్టులు లేదా ప్రస్తుతం ఉనికిలో లేనటువంటి పోస్టులను ఆంధ్రప్రదేశ్ సర్వీస్ నిబంధనల నుండి తొలగించే ప్రక్రియను కూడా ఈ యొక్క ఉత్తర్వులలో చేర్చారు. దీనివల్ల సర్వీస్ రూల్స్ క్లీన్‌గా మరియు అప్ టు డేట్‌గా అయితే ఉంటాయి. ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఒక ముసాయిదా నమూనా ప్రతిని కూడా సిద్ధం చేసింది. సో, దీని ప్రకారంగా రాష్ట్రంలోని ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు మరియు శాఖాధిపతులు అందరూ కూడా తమ పరిధిలోని పోస్టులను సవరణను గుర్తించి ఆగస్టు 28వ తేదీ నాటికి పూర్తి నివేదికను సిద్ధం చేయాలని ప్రభుత్వం డెడ్‌లైన్ విధించింది. అయితే దీనిని అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించాలనే ఆదేశాలైతే జారీ అయ్యాయి. సో, మొత్తానికి చూసినట్లయితే రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా సర్వీసు నిబంధనలు అన్నిటిని కూడా సమూలంగా సవరించడం, జిల్లా, జోనల్ మరియు మల్టీ జోనల్ క్యాడర్ల పునర్వ్యవస్థీకరణ ద్వారా ఉద్యోగుల విభజన,
కొత్త నోటిఫికేషన్లు ఇచ్చే ముందు చట్టబద్ధమైన సవరణలు పూర్తి చేయడం తప్పనిసరి. పదోన్నతి పొందాలంటే కనీసం 2 సంవత్సరాల సర్వీసు నిబంధన ఖచ్చితంగా అమలు చేయటము. తెలంగాణకు కేటాయించిన లేదా ఉనికిలో లేని పోస్టుల తొలగింపు ద్వారా నిబంధనల ప్రక్షాళన. ఆగస్టు 28వ తేదీలోపు అన్ని శాఖలు తమ నివేదికలను సమర్పించాలి అనే కఠిన గడువు అయితే ఉందన్నమాట. సో, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల క్యాడర్‌లను మరియు సర్వీస్ నిబంధనలను రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా మార్చే భారీ ప్రక్రియను చేపట్టింది. సో, కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా జిల్లా జోనల్ పరిధులను మార్చడం, నియామక అధికారులను నిర్ణయించడం మరియు పదోన్నతులకు 2 ఏళ్ల కనీస సర్వీసును తప్పనిసరి చేయడం ఈ ఉత్తర్వులలోని సారాంశం. సో, భవిష్యత్తులో జరగబోయే ప్రత్యక్ష నియామకాలకు ఎటువంటి న్యాయపరమైన ఆటంకాలు కలగకుండా ఈ సవరణను అత్యంత వేగంగా ఆగస్టు 28వ తేదీ లోపలే పూర్తి చేయాలని ప్రభుత్వం అన్ని శాఖలకు ఆదేశించింది. సో, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలో మరింత స్పష్టత, పారదర్శకత వస్తుంది అనైతే చెప్పవచ్చు.